10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేశారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 5 పథకాలను అమలు చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాక మిగతావి అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే. మహబూబాద్ పట్టణంలో ఈరోజు ప్రచారం చాలా ముమ్మరంగా జరిగింది. మేము ఇల్లు తిరుగుకుంటూ మార్కెట్ యార్డ్ను కూడా సందర్శించడం జరిగింది. మార్కెట్ యార్డ్లో అక్కడ కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు, అలాగే రైతులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఈసారి మేము ఓట్లేస్తాం, బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మాట చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేకపోయింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది, ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తానని చెప్పింది, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా ఒక వడ్డీకి వడ్డీ కూడా రుణమాఫీ చేయలేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి వాళ్ళు నిజంగా కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటుగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు పేదవాడికి మెరుగైన వైద్యం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం సాగింది. అదేవిధంగా మన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి పేదోడికి గ్యాస్ సిలిండర్తో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేకపోయింది. ఇచ్చినటువంటి అరకొర హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిన అప్పుడున్నటువంటి అధికార నాయకులకు, అలాగే శాసనసభ సభ్యులకు ఎవరైతే కొమ్ము కాసిన వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు చెందినాయి. కానీ నిజమైన పేదవాడు లబ్ధి పొందలేని ప్రభుత్వం మేము ఓటేయమని చెప్పేసి